విశాఖ స్టీల్ ప్లాంట్ పై మా వైఖరి ఇదే స్పష్టం చేసిన సీఎం జగన్. భారీ జనసంద్రంతో నామినేషన్ దాఖలు చేసిన నంబూరు శంకర్రావు. ఎంపీగా ఉన్నప్పుడు టాప్ 10లో ఉన్న బండి సంజయ్ స్థానం ఏంటి? పొన్నం ప్రభాకర్. ప్రస్తుత రాజకీయాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు. సికింద్రాబాద్ హనుమాన్ విజయ దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన భాజపా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. ఏపీలోని ఆ ప్రాంతానికి వర్ష సూచన. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, వైసీపీ కార్మికులకు అండగా నిలుస్తాయని జగన్ భరోసానిచ్చారు. కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే మొదటి గళమెత్తిందని, ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఇప్పుడు జట్టు కట్టాయని, కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. కేంద్రంపై నిరంతరంగా ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, కార్మికుల మద్దతు కోరే నైతికత వైసీపీకి ఉందని వ్యాఖ్యానించారు. భారీగా తరలివచ్చిన అశేష జనవాహినితో పెదకూరపాడు జనసంద్రంగా మారింది. పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు శంకర్రావు నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నిర్వహించిన ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపించింది. మొదట తుళ్లూరు మండలం పెదపరిమిలోని స్వగృహంలో సతీమణి శ్రీమతి నంబూరు వసంతకుమారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన శంకర్రావు అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. అమరావతి మండలం 14వ మైలు ఎండ్రాయి నరుగుళ్లపాడు అమరావతి 75 తాళ్లూరు మీదుగా పెదకూరపాడు చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎంపీగా నేను ఉన్నప్పుడు టాప్ 10లో ఉన్న బండి సంజయ్ స్థానం ఏంటి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్టీ సూచన మేరకే నిన్న వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారని తెలిపారు. మొదటి దశ ఎన్నికల తరువాత మోడీ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. దేశ ప్రధాని హోదాలో సార్వభౌమత్వాన్ని భంగం చేసేలా మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ పాలనలో హిందువులకు చేసిన పనులు ఏంటి అని ప్రశ్నించారు. హిందువుల్లో భాగమైన బీసీలకు అన్యాయం చేసింది బీజేపీ, బీసీలు హిందువులు కారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో నరేంద్ర మోదీ చేసిన పనుల ఫోటోలు ప్రచారం లేదు, కానీ రాముడి ఫోటోలు పట్టుకుని ఇల్లు తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ వస్తే ఇల్లు, బంగారం, సంపద దోచుకుంటారని మోడీ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రైతులు, నిరుద్యోగులు హిందువులు కాదా? వాళ్లను ఎందుకు మోసం చేశావు మోడీ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పద్మ విభూషణ్ స్వీకరించిన వెంకయ్య నాయుడును ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్లీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించారు. అందుకే రాలేదు, కానీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటా అన్నారు. ప్రజా సమస్యలను, ఇతర అంశాలను ప్రధానితో చర్చించానని అన్నారు. నేతలు, పార్టీలు మారడం ట్రెండ్గా మారిందని అన్నారు. ఇది డిస్టర్బింగ్ ట్రెండ్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరొచ్చు అన్నారు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదన్నారు. సికింద్రాబాద్ హనుమాన్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వర దేవాలయం వద్ద శివాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం కోనేరు బావికి చెందిన బారాసా కార్యకర్తలు ఈటెల రాజేందర్ సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరిలో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ బూత్ స్థాయిలో కష్టపడి పనిచేయాలని ఈటెల రాజేందర్ సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక పొరుగు ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనము కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబో 3 రోజులకు వాతావరణ సూచనలను వెదర్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశాలు ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మంగళవారం, బుధవారం
శుక్రవారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గురువారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో మంగళవారం, బుధవారం, గురువారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉందని తెలిపింది.